రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా గాంధీనగర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మున్సిపల్ పరిధిలోని వ్యవసాయ భూముల్లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. సుమారు 100 ఎకరాల వరకు ఉన్న పశుగ్రాసం పూర్తిగా దగ్ధమైంది. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట కూడా మంటల్లో కాలిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్ని ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో 10కి పైగా విద్యుత్ మోటార్లు దగ్ధమయ్యాయి. అంతేకాకుండా మంటల వేడికి సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ పేలింది. సమాచారం అందించినప్పటికీ అగ్నిమాపక సిబ్బంది సమయానికి స్పందించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రామస్తులే స్వయంగా రంగంలోకి దిగి గ్రామ పంచాయతీ ట్యాంకర్ల సహాయంతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. గంటల తరబడి శ్రమించి చివరికి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. మంట కిట్టిట్లా దాటింది మరి రైట్, ఇక గాంధీనగర్ లో అగ్ని ప్రమాదం సంభవించిన దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, గంగోత్రి పెద్దపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని గాంధీనగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుని రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. పంట పొలాల్లో ప్రమాదవశాత్తు చెలరేగిన ఈ మంటలు క్షణాల్లోనే ఉద్యోగం దాల్చి దాదాపు 100 ఎకరాల్లో నిల్వ ఉంచిన పశుగ్రాసాన్ని పూర్తిగా దహనం చేశాయి. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట కూడా మంటల్లో కాలిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. మంట తీవ్రత ఎక్కువగా ఉండడంతో 10కి పైగా విద్యుత్ మోటార్లు కూడా కాలిపోగా ఒక ట్రాన్స్ఫార్మర్ భారీ శబ్దంతో పేలిపోయినట్లు స్థానికులు చెప్తున్నారు. దీంతో గాంధీనగర్ పరిసరాలు అయితే భయాందోళన వాతావరణం నెలకొంది. అగ్ని ప్రమాదంపై సమాచారం అందించినప్పటికైతే ఫైర్ సిబ్బంది సమయానికి స్పందించలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఫైర్ సిబ్బంది చేరుకునే లోపే మంటలు మరింత వ్యాపించి గాంధీనగర్ ఇళ్ల వైపు దూసుకురావడంతో స్థానిక కౌన్సిలర్ మున్సిపల్ ట్యాంకర్ల సాయంతో చర్యలైతే చేపట్టారు. స్థానికులు మున్సిపల్ సిబ్బంది కలిసి మంటలను అదుపులోకి తీసుకోవడంతో భారీ ప్రమాదాన్ని తప్పిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ యొక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే ఎండల తీవ్రత ఎక్కువ ఉంది. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో నిన్నటి రోజు 45.6 ఎండ తీవ్రత నమోదైంది. ముఖ్యంగా ఇటు చొప్పదండి నియోజకవర్గం కానీ, జగిత్యాల కానీ, మెట్పల్లి కానీ, కొరట్ల ప్రాంతాలు అయితే ఎండ తీవ్రతతో అయితే ఎక్కువ ఈ పంట పొలాలకు ఈ యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే రైతులకైతే తీవ్ర నష్టం అయితే వాటిల్లిందని చెప్పొచ్చు. గంగోత్రి, అజీం, అగ్నిమాపక సిబ్బంది సమయానికి స్పందించకపోవడంతో ఇంకా ఎక్కువ ప్రమాదం జరిగిందనుకోవచ్చా? గంగోత్రి, ఈ అగ్నిమాపక సిబ్బందికి అయితే రైతులు కానీ, స్థానికులు కానీ సమాచారం అందించినప్పటికీ వాళ్ళు స్పందించకపోవడంతోనే ఈ యొక్క ప్రమాదం అయితే ఇంకా ఎక్కువగా జరిగిందని అయితే స్థానికులు చెప్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది కూడా పలుమార్లు ఇదే పరిస్థితి, వాళ్ళు ఒక అగ్నిమాపక సిబ్బందికి పలుమార్లు కూడా ఈ యొక్క సమాచారం ఇచ్చినా గానీ సరైన సమయానికి స్పందించడం లేకపోతేనే ఇలాంటి ప్రమాదాలు ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి అయితే ప్రజలు కానీ ఇటు రైతులు కానీ ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. గంగోత్రి, రైట్, థ్యాంక్ యూ అజయ్. మంట కిట్టిట్లా దాటింది మరి